అమెరికన్ తెలుగు అసోసియేషన్ నిర్వహించనున్న 19వ మహాసభల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పాల్గొననున్నారు. అమెరికాలోని మేరీలాండ్ వేదికగా 3 రోజుల పాటు ఈ మహాసభలు జరగనున్నాయి. ఈ మహాసభలకు ప్రత్యేక అతిథిగా హాజరయ్యేందుకు రామచంద్రరావు ఈ నెల 30న అమెరికాకు పయనం కానున్నారు. పర్యటన అనంతరం ఆగస్టు 6న ఆయన తిరిగి హైదరాబాద్ కు చేరుకోనున్నారు. ఇక అమెరికన్ తెలుగు అసోసియేషన్ నిర్వహించనున్న 19వ మహాసభల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పాల్గొనున్నారు. అమెరికాలోని మేరీలాండ్ వేదికగా 3 రోజుల పాటు ఈ మహాసభలు జరగనున్నాయి. ఈ మహాసభలకు ప్రత్యేక అతిథిగా హాజరయ్యేందుకు రామచంద్రరావు ఈ నెల 30న అమెరికాకు పయనం కానున్నారు. పర్యటన అనంతరం ఆగస్టు 6న ఆయన తిరిగి హైదరాబాద్ కు చేరుకోనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ద్వారా అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. వల్లి ఈ నెల 30 తేదీన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అమెరికాకు వెళ్తున్నారు. 19వ మహాసభలో ఆయన పాల్గొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే తెలుగు వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ పారిశ్రామికవేత్తలు, అదే విధంగా నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆహ్వానం. ప్రతి ఏటా ఆటా సంస్థ ప్రతి ఏటా అందరిని ఆహ్వానిస్తూ అందులో చర్చిస్తూ అనేక అంశాలు భారతీయ సంస్కృతి సంప్రదాయాలతో పాటు పారిశ్రామికవేత్తల సమావేశమై రాష్ట్రాలకు దేశానికి కావాల్సిన ఏవైతే నిధులు ఉన్నావో దానికి విషయంలో, పెట్టుబడుల విషయంలో కానీ, స్టార్టప్ విషయంలో, వీటన్ని విషయాల్లో కూడా చర్చిస్తూ ఉంటారు. ఈ 3 రోజులు ఈ నెల 31 నుండి ఆగస్టు 2వ తేదీ వరకు ఆట మహాసభలు మేరీలాండ్ అనే వేదిక జరుగుతున్నాయి. ఈ వేదికకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు పారిశ్రామికవేత్తలను, అదేవిధంగా నిపుణులను, స్టార్టప్ కంపెనీలు ఎవరైతేనో వారందరినీ ఆహ్వానించారు. అందులో భాగంగానే మహాసభలు 3 రోజుల పాటు జరిగే ఈ మహాసభలలో అదే విధంగా యూత్ కాన్క్లేవ్ కార్యక్రమాలు నడుస్తాయి. యూత్ కార్యక్రమాలు 3 రోజులు జరిగే మహాసభలలో రాష్ట్ర అధ్యక్షుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పాల్గొంటారు. ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో పారిశ్రామికవేత్తలు వాళ్ళందరినీ రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టే విధంగా, అదే విధంగా యూత్ కాన్క్లేవ్ ఏవైతే నిర్వహిస్తున్నారో ఆ యూత్ కాన్క్లేవ్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పాల్గొనడం వల్ల యూత్ ను పెట్టుబడులు పెట్టేందుకు, అదేవిధంగా స్టార్టప్ కంపెనీలు ప్రోత్సాహంగా ఉండే విధంగా ఉండేది ఆట సభ నాయకత్వం భావిస్తున్న నేపథ్యంలో ఆ ఆటకు సంబంధించిన కార్యక్రమాలు పాల్గొనాలని ముఖ్య అతిథిగా పాల్గొని తమ ఏదైతే అనుభవం ఉందో, రాజకీయంగా చాలా సీనియర్, అదేవిధంగా ఎమ్మెల్సీగా పనిచేశారు. బీజేపీలో కట్టర్ బీజేపీగా ఆయన ఉన్నారు కాబట్టి ఎంతో రాజకీయ అనుభవం, అదేవిధంగా ఎంతో మంది ముఖ్యమంత్రులను చూసిన అనుభవం ఉంది. రాజకీయ పరిణామాలు, దేశ రాష్ట్ర రాజకీయాల పరిణామాల మీద అవగాహన ఉంది కాబట్టి వాటితో పాటు పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాటికి స్టార్టప్ కంపెనీలు ఏ విధంగా డెవలప్ అవుతుందో, పారిశ్రామికవేత్తలుగా అనుబంధం కానీ, అదేవిధంగా ఆయా రంగాలకు చెందిన నిపుణులు ఎవరైతేనో వారందరితో రామచంద్రరావుకి చాలా అనుబంధం ఉంది. వారి అందరికీ రామచంద్రరావుని ఆహ్వానించడం వల్ల వారితో పరిచయం, నిధులు కానీ, అదేవిధంగా స్టార్టప్ కంపెనీలో డెవలప్ కోసం కానీ నిపుణులు ఆయా రంగాలకు సంబంధించిన నిపుణులతో చర్చిస్తే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంటుంది, రాష్ట్ర భవిష్యత్తును మార్చే అవకాశం ఉంటుంది. ఈ 3 రోజుల పాటు సభలలో పాల్గొనాలని ప్రతినిధుల ఆహ్వానం మేరకు ఆయన ఈ నెల 30 తేదీన అమెరికా వెళ్తారు. 30 తేదీ నుంచి 31 తేదీ నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు జరిగే ఆట సభల్లో ఆయన పాల్గొని అనంతరం 6వ తేదీన హైదరాబాద్ తిరిగి రోజుల పాటు అమెరికాలోనే ఆయన ఉండనున్నారు. దీనికి సంబంధించి ఆటో సభలతో పాటు మరికొన్ని కార్యక్రమాల్లో ఆయన పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తుంది. వైశాలి. థ్యాంక్ యూ రామకృష్ణ.